समधीर कुन राम राम नाना विनोद कुमार కోడి. దండక సమూహాలు అప్పుడప్పుడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న కాలం. అందమైన ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన జీవితం, మానవ వికాసం నూతన ఒరవడులు అలవర్చుకుంటున్న తరుణం. అంతలోపే టోబా సూపర్ వాల్కనో రూపంలో ప్రకృతి విలయతాండవం. ఎగిసి పడుతున్న అగ్ని వర్షానికి అంతా భస్మం. వనాలు, జీవరాశి, మానవుడు, ఇలా అంతా భస్మం. ఈ సంఘటన భారత భూభాగంలో మానవుడు అంతరించిపోయాడని నియర్ ఎక్స్టింక్షన్ థియరీని ప్రతిపాదించారు. అచ్చం ఇలాంటి సంఘటనే మన ఇతిహాస గాథల్లో కూడా నిక్షిప్తమై ఉంది. వాల్మీకి రామాయణంలో, ఉత్తరాఖండలో, మహాభారతం అనుశాసన పర్వంలో, పద్మ పురాణంలో, మరియు వీటికి తోడు అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథం కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రథమ అధికరణ అధ్యాయం 6లో కూడా నిక్షిప్తమైంది. కానీ ఈ గ్రంథాల్లో పేర్కొన్న ఆసక్తికర విషయం ఏమిటంటే, భారత భూభాగంలో మానవుడు పూర్తిగా అంతరించిపోలేదు. పరిస్థితులను ఎదుర్కొని మనుగడ సాగించాడు. ఈ మనుగడ సాగించిన కోణాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు సాగాయి. 2020లో సోన్ వ్యాలీలో బయటపడ్డ అవశేషాలు, ఉపకరణాలు నియర్ ఎక్స్టింక్షన్ థియరీని పటాపంచలు చేస్తూ మన ఇతిహాస గ్రంథాలు అందించిన సమాచారం వాస్తవమని నిరూపితమైంది. దీనికి అనుగుణంగా హై రెసిలియన్స్ అండ్ సర్వైవల్ థియరీ వెలుగులోకి వచ్చింది. టోబా సూపర్ వాల్కనో లావాని ఎగసిమ్ముతున్న సమయంలో మానవుడు కొండల్ని చీల్చి గుహలలో తలదాచుకొని మనుగడ సాగించాడు. లావాకి చెట్లు, చేమలు దగ్ధమైతే వేడికి మిగిలిన జీవులు సైతం చనిపోయాయి. అలాంటి సమయంలో కూడా మానవుడు తనని తాను పరిస్థితులను అనుసంధానం చేసుకొని మనుగడ సాగించాడంటే అది అతిశయోక్తి కాదు. పరిస్థితులు కుదుట పడాయి, కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. అలా అంతరించిపోయాడనుకున్న మానవుడు తనను తాను పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొని మనుగడ సాధించి ఈ దేశానికి మూల వంశజుడు అయినాడు. ఆనాటి వారే నేటి గోండులు. అయితే కుదుట పడుతున్న పరిస్థితులకు మరొక్క ముప్పు వాటిల్లింది. కొన్ని సంవత్సరాల కాలం పాటు దట్టమైన పొగలు కమ్ముకొని ఉండడం వలన సూర్యరశ్మి భూమికి చేరకపోవడం, కొత్తగా చెట్లు, చేమలు మొలకెత్తకపోవడం, ఉన్న చెట్లు కిరణజన్య సంయోగ క్రియ జరగక వాడిపోవడం, వీటికి తోడం భూతాపం తగ్గిపోవడం చాలా హాని చేసింది. అత్యంత వేడిగా ఉన్న వాతావరణం ఉన్నట్టుండి 16 డిగ్రీ సెంటీగ్రేడ్స్ పడిపోవడం వల్ల మానవుడిలో జన్యుపరమైన మార్పులు వచ్చాయి. ప్రముఖంగా చెప్పుకోవాలనుకంటే నలుపు ఛాయ, చర్మం మరియు ఎత్తు తగ్గడం. గోదావరికి ఉత్తరాన ఉన్న దండకారణ్యంలో ఆది నుంచి నివసించింది కూడా కోయా సంస్కృతికి చెందిన గోండులే. ఆ విధంగా గోండులు ఈ దేశ మూల వంశజులు అనడానికి ఎలాంటి సందేహము లేదు. తరువాతి కాలంలో మారిన పరిస్థితికి భూమి మరలా చిగురించింది. మానవ వికాసం పునః ప్రారంభమైంది. ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలైనటువంటి కథ. తరువాతి కాలంలో భారతదేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఏ విధంగా చరిత్ర కొనసాగింది, ఏ విధంగా గోండులు ఈ యొక్క సమాజం ఇంత పటిష్టంగా ఉంది, దీనికి గల కారణాలు ఏమిటి, ఈ విధంగా ప్రతిదీ క్షుణ్ణంగా
వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు రామ్ రామ్.